నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. గోదావరి జలాలకు హారతి ఇచ్చిన మంత్రి నిమ్మల రామానాయుడు. పట్టిసీమ కట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కృష్ణా డెల్టాకు 263 టీఎంసీల నీరు ఇచ్చినట్లు వెల్లడి. బాపట్లలో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ లో పాల్గొన్న మంత్రి గొట్టిపాటి రవి. విద్యార్థుల ఉన్నత భవిష్యత్తుకి ఉపాధ్యాయులు తల్లిదండ్రుల పాత్ర కీలకమని వెల్లడి. ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గంలో తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం. ముఖ్య అతిథిగా పాల్గొని మొక్కలు నాటిన మంత్రి DBV స్వామి. మామిడి రైతులను దండుపాళ్యమంటూ నిందించారన్న వైసీపీ నేత భూమన. చంద్రబాబు భజన పత్రికలు మీడియా ఇంతగా దిగజారిపోవాలా అంటూ మండిపాటు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్ద గోదావరి జలాలకు మంత్రి నిమ్మల రామానాయుడు హారతి ఇచ్చారు. కృష్ణమ్మ చెంతకు గోదావరి జలాలు చేరిన చోట హారతి కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఏటా 3000 క్యూసెక్కుల గోదావరి నీరు వృధాగా సముద్రంలోకి పోయేదన్నారు. ఆ నీరు వృధాగా పోకుండా సీఎం చంద్రబాబు పట్టిసీమ నిర్మాణం చేశారని గుర్తు చేశారు. తాను 2014-19 మధ్య ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు స్వయంగా ఆ పనులు చూశానని నిమ్మల వెల్లడించారు. అసెంబ్లీలో ఆనాడు జగన్ పట్టిసీమను ఒట్టిసీమ అని హేళన చేశారని మండిపడ్డారు. ఇప్పుడు ఈ పట్టిసీమ ద్వారా 13 లక్షల ఎకరాలకు నీరు అందుతుందని తెలిపారు. చంద్రబాబు ముందు చూపు ఎలా ఉంటుందో పట్టిసీమ నీరు ఉపయోగిస్తుండడమే ఒక ప్రత్యక్ష ఉదాహరణ అని స్పష్టం చేశారు. గోదావరిలో ప్రతి సంవత్సరం కూడా 3000 టీఎంసీల నీరు వృధాగా సముద్రంలోకి కలిసిపోతూ ఉందో, ఉప్పు నీటిలో కలిసిపోతూ ఉందో, మరి అటువంటి వరద నీరుని పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేయడం ద్వారా అటు ఉత్తరాంధ్రకి అటు రాయలసీమకి తీసుకెళ్లి భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక కరువు రహిత రాష్ట్రంగా మార్చాలనేటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆశయం, మరి ఏదైతే ఆ పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేంత లోపుగా ఆ ఫలాలు కొంత మేరకైనా సరే అందజేయాలనే ఆలోచనలో భాగంగానే పట్టిసీమ ఎత్తిపోతల పథకం అనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. ఆ యొక్క పట్టిసీమను ఆ రోజు నేను 14-19 ఆ రోజు కూడా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు శాసనసభలో చూసాం. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇది పట్టిసీమ కాదు ఒట్టిసీమ అని ఆ రోజు ఎద్దేవా చేసినటువంటి పరిస్థితి కూడా నేను చూసా. కానీ మీరు చూసారు, ఆ రోజు పట్టిసీమ నిర్మాణం అయినటువంటి రోజు నుంచి ఈ రోజు వరకు కూడా చూస్తే ఆ పట్టిసీమే ఇటు కృష్ణా డెల్టాకి 13 లక్షల ఎకరాల స్థిరీకరణకు పట్టిసీమ ఏ రకంగా ఉపయోగపడుతుంది, ఆ పట్టిసీమ వల్ల గోదావరి వరద జలాల్ని ఈ కృష్ణా డెల్టాకు ఉపయోగించుకోవడం ద్వారా తద్వారా ఈ యొక్క కృష్ణా నది ఎగువన శ్రీశైలంలో ఆ యొక్క బ్యాక్ వాటర్ ని అటు రాయలసీమకి ఏ రకంగా ఉపయోగించుకుంటున్నామో గత 7-8 సంవత్సరాలుగా మనందరం కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. దానికి ఉదాహరణే మొన్న సంవత్సరం మీరు చూశారు, రాయలసీమకు సంబంధించినటువంటి మరి ఏ రిజర్వాయర్ చూసినా కూడా 90-95% మరి నీటి సామర్థ్యంతో నిలువ చేయగలిగాము అని అంటే మరి చంద్రబాబు నాయుడు గారి యొక్క ముందు చూపు అనే విషయాన్ని, ఆయన విజన్ అనేటువంటి విషయాన్ని కూడా సందర్భంగా గుర్తు చేస్తూ ఆ రకంగా పట్టిసీమ వల్ల మరి ఈరోజు చూస్తే దగ్గర 14-19లో అంటే ఆ రోజు మనం మొదటిసారి ఏదైతే మేము ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 263 టీఎంసీలని ఆ రోజు 14-19 తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మరి తరలించడం జరిగింది. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది శ్రీశైలం రిజర్వాయర్ కంటే కూడా మరి ఎక్కువ మరి నీటి భాగస్వామ్యం అనేటువంటిది. అదేవిధంగా ఇప్పటి వరకు కనుక చూసినట్లయితే మరి దగ్గర 428 టీఎంసీలు ఈ రోజు వరకు కూడా పట్టిసీమ ద్వారా గోదావరి జలాలను తరలించింది. అంటే ఈ రకంగా నాగార్జున సాగర్ కంటే కూడా ఎక్కువ నిలువ చేసేటువంటి కెపాసిటీని మించి నీటిని ఈవేళ మనం మరి ఇటు కృష్ణానదికి తరలించడం జరిగింది అని అంటే ఈ రకంగా పట్టిసీమ వల్ల ఏ రకమైన ప్రయోజనాలు అంటే ఒక రకంగా చెప్పాలని అంటే దగ్గర ఆ రోజు 5 సంవత్సరాల్లో పట్టిసీమ వల్ల ఏదైతే ఈ కృష్ణా డెల్టాకు మరి దగ్గర 50,000 కోట్ల రూపాయలు ఆదాయాన్ని ఆ రోజు సమకూర్చడం జరిగింది. అంటే కేవలం 1,300 కోట్ల రూపాయలతోటి మన పట్టిసీమను ఆ రోజు నిర్మాణం చేస్తే ఆ 1,300 కోట్ల రూపాయల పట్టిసీమ 50,000 కోట్ల రూపాయల సంపదను 5 సంవత్సరాల పాలనలోనే సృష్టించింది అని అంటే పట్టిసీమ అనేది ఈ యొక్క కృష్ణా డెల్టాకు ఒక వరప్రసాదాయనిగా తద్వారా రాయలసీమను
మరి ఆ కరువు కాటకాల నుంచి కాపాడేటువంటి విధంగా ఏ రకంగా మనకు ఉపయోగపడింది అనేది మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి అని చెప్పి తెలియజేసుకుంటూ బాపట్ల జిల్లా కొరసపాడు మండలం మేదరమెట్ల గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పాల్గొని మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వం హయాంలో బటన్ నొక్కడం వల్ల ఒరిగిందేమీ లేదన్నారు. ఆ డబ్బులు ఎటుపోయాయో కూడా తెలియదని ఆరోపించారు. వైసీపీ హయాంలో విద్యా వ్యవస్థ నిర్వీర్యమైందని మంత్రి రవికుమార్ దుయ్యబట్టారు. షూ ఇచ్చాము. ఎక్కడ కూడా పేరెంట్స్ అందరూ కూడా గమనించాలి. ఎక్కడ కూడా బొమ్మలు కానీ గవర్నమెంట్ సంబంధించి లేకపోతే నాయకుల బొమ్మలు కానీ మా పార్టీ రంగులు కానీ ఏమి వేయకుండా లోకేష్ గారు ముఖ్యంగా శ్రద్ధ పెట్టి పిల్లలకి ఎప్పుడు కూడా పార్టీ సిస్టమ్స్ లో కూడా చదువుకునే పిల్లలకు ఉండకూడదనే ఉద్దేశంతో ఒక కొత్త కలర్ యూనిఫామ్ తీసుకొని పిల్లలకి అన్ని కూడా నాణ్యమైన ఇవ్వాలి. వాళ్ళు ఈ ఇయర్ మొత్తం కూడా కరెక్ట్ గా వేసుకోవడానికి శుభ్రంగా ఉండాలనే ఉద్దేశంతో ఒక ప్రైవేట్ స్కూల్కి ధీట్ గా ఉండాలి, గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే విద్యార్థులు ఏ విధంగా కూడా తీసుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళ ఆ రకంగా ఇచ్చారు అన్నమాట. అందరికి వెళ్ళి యూనిఫామ్ అందరికి 350 మంది ఎవరైతే 60 మందికి అందరికి యూనిఫామ్ కానీ షూస్ కానీ అన్ని వెళ్ళిపోయింది. ఓకే అమ్మ, 1 కిలోమీటర్ కూడా తాగలేదు. మరి కోట్లాది రూపాయలు 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు. మేము పథకాలు ఇస్తున్నాము, మేము ఆ పథకాలు ఇస్తున్నాము, ఈ పథకాలు ఇస్తామన్నారు. మేము బట్టలు నొక్కుతున్నాం అన్నాడు. ఎక్కడ బట్టలు నొక్కాడు, ఏం డబ్బులు చేశారు? దాదాపు 5 సంవత్సరాలు ఒక్కసారి ఓటేసినందుకు ఈ రాష్ట్రం 20 సంవత్సరాలు వెనకపోయే విధంగా చేశారు. మన ప్రభుత్వం అయితే చాలా చిత్తశుద్ధిగా పారదర్శకంగా ప్రజలకు పనిచేయాలనే ఉద్దేశంతో ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. పిల్లల చదువులకు కానీ, అదేవిధంగా రైతులకు కాపాడటం కోసం కానీ, ఉచిత బస్సు ప్రయాణం కానీ, గ్యాస్ కానీ, పెన్షన్స్ కానీ 4,000 రూపాయలు చేసాం. వికలాంగులకు 6,000 చేసాం. మళ్ళీ ఇంకో బాగా ఇబ్బంది పడే వాళ్ళకి 15,000 చేసాం. ఇంకా వివిధ కారణాలతో డబ్బులతో ఇబ్బంది పడే వాళ్ళకి 10,000 ఇస్తాం. రకరకాల ఇవన్నీ చేసినా అన్ని అయిపోయినాయనే మాట మేమైతే చెప్పం. ఇంకా చేయాల్సింది ఇంకా చాలా ఉన్నాయి. చేస్తా పోతుంటే చాలా వస్తూ ఉంటుంది. మన కొత్త పథకం ఇచ్చినప్పుడు కొత్త ఛాలెంజెస్ వస్తుంటాయి. ఇవన్నీ కూడా ఉంటా ఉంటాయి. అన్ని ఉన్న దాంట్లో మనం బాగా పనిచేస్తాము, ఇంకా ఎక్కువ పనిచేస్తామని చెప్పి కూడా సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఇవాళ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్న తల్లిదండ్రులకి, పిల్లలకి, అట్లానే మన తెలంగాణనే ఈ కార్యక్రమంలో పాల్గొన్న అధికారులకి, కలెక్టర్ గారికి, టీఓ గారికి, ఎంఈఓలు ఉన్నారు, అందరూ ఉన్నారు, మన సర్పంచ్ గారు ఉన్నారు, అట్లానే ఎంఈఓ గారు, మన గ్రామ నాయకులకి అందరూ కూడా మరొకసారి పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు. ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గం జరుగుమల్లి మండలం కె బెట్రగుంటలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యాలయంలో ఆయన మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దబడడానికి ఉపాధ్యాయుల స్ఫూర్తి ఎంత కీలకమో తల్లిదండ్రుల ప్రోత్సాహం కూడా అంత ప్రధానమన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను షోకేస్లో బొమ్మలుగా చూడకుండా వారికి సమాజం పట్ల అవగాహన కలిగేలా చూడాలన్నారు. ఇది గవర్నమెంట్ స్కూల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్, అదేవిధంగా ప్రైవేట్ స్కూల్స్ కూడా జరుగుతుంది. ఈ రాష్ట్రంలో ఒక పెద్ద ప్రపంచ రికార్డు ఈరోజు సృష్టించబోతున్నారు. మీరు అందరూ కూడా పెద్ద రికార్డు అనేది ఇంత పెద్ద మొత్తంలో జరుగుతున్నటువంటి రికార్డు మీరు సృష్టించబోతా ఉన్నారు. ఈ ఉద్దేశం ఏంటంటే ఇప్పుడే ఇంతకుముందు ఇక్కడ చదువుకున్న పిల్లలు మాట్లాడారు, మాకు వసతులు కావాలి, డ్రైనేజ్ సరిగా లేదు, మాకు క్లాస్ రూమ్ పడుకోవడానికి కూడా కొంచెం ఇబ్బందులు అని చెప్పేసి పిల్లలు చెప్పారు. కొంతమంది పేరెంట్స్ కూడా ఇది డ్రైనేజ్ క్లీన్ చేయాలి, సౌకర్యం కల్పించని చెప్పారు. ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేదానికి ఒక చక్కని అవకాశం. దీంతో పాటు ప్రభుత్వం మనకి ఏం చేస్తా ఉంది, మనం చదువు వల్ల ఉపయోగం ఏంటనేది కూడా మనం ఇక్కడ చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు చూస్తే 2 పిల్లలు వచ్చారు. ఒక అమ్మాయి అయితే 4 ఆడపిల్లలు ఉన్నారు ఒక ఇంట్లో, ఇంకొక అమ్మాయి దగ్గర 3 ఆడపిల్లలు ఉన్నారు. వాళ్ళు చెప్పిందని చూస్తే 4 పిల్లలు చదువుకుంటున్నారు. నిజంగా మనస్ఫూర్తిగా ఆ పిల్లల తల్లిదండ్రులని అభినందిస్తున్నాం. వాళ్ళే కాదు, ఇక్కడ కూడా మిగిలిన వాళ్ళు చాలా మంది ఉంటారు. ఆడపిల్లలు, ఒక అమ్మాయి చెప్పింది కొత్తపేట కొండ వాళ్ళ అమ్మాయి, ఆడపిల్లలు చదవద్దులే అనేటువంటి సందర్భాలు ఉన్నాయి. డిఓ గారు, మీరు ట్రాకింగ్ ఈజ్ ఇంపార్టెంట్. 10th క్లాస్ అయిపోయిన తర్వాత కావచ్చు, 10th క్లాస్ బిఫోర్గా కావచ్చు, ఎక్కడైతే పిల్లలు మానేస్తున్నారో, ఎంతమంది పిల్లలు స్కూల్లో లాస్ట్ ఇయర్ అడ్మిషన్స్ దగ్గర డ్రాప్ అవుట్స్ ఎన్ని ఉన్నాయి, అలా రీజన్స్ తీసుకోండి. ఇక్కడ మన దగ్గర ఉన్నట్టు వివిధ యాజమాన్యాలు ఉన్నాయి, సోషల్ వెల్ఫేర్,
బీసీ వెల్ఫేర్, అదేవిధంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కేజీబీవీ మోడల్ స్కూల్స్ ఉన్నాయి. రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇచ్చేదానికి ఎటువంటి హెసిటేషన్స్ లేదు. మన లక్ష్యం పిల్లలందరూ కూడా చదువుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ ప్రయోజనాలు తీర్చేసిన బాధ్యత అధికారులుగా మీ మీద, ప్రజాప్రతినిధులుగా మా మీద, అందరి మీద ఉందనే విషయాన్ని గమనించుకోండి. ఇప్పుడు 10th అయిన తర్వాత ఆ స్కూల్ హెడ్ మాస్టర్ చెప్పాలండి, ఈ పిల్లలు ఎక్కడ మిస్ అయ్యారు, ఎక్కడ చేయలేరు, ఒకవేళ ఫెయిల్ అయితే వాళ్ళ చేత ఎగ్జామ్ రాయించి పాస్ చేయించాల్సిన బాధ్యత కూడా కన్సర్న్ హెచ్ఎంస్ మీద ఉంటుంది. అదేవిధంగా ఇంటర్మీడియట్ లో కూడా ఆ పిల్లల యొక్క ఎక్కడ ఉన్నారు ఏంటి అనేది ఫాలోఅప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ప్రభుత్వం అన్ని రంగాల్లో విద్యార్థులకి సౌకర్యం ఇస్తా ఉంది. పిల్లలు యూనిఫామ్ బాగుందా? మామిడి రైతులకు అండగా నిలిచేందుకు వైఎస్ జగన్ చేసిన బంగారు పాళ్యం పర్యటన విజయవంతం అవ్వడాన్ని జీర్ణించుకోలేని ఎల్లో మీడియా విషపురాతలతో ఆయనపై ఉన్న ద్వేషాన్ని మరోసారి చాటుకున్నాయని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. తిరుపతి క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్ కోసం వచ్చిన మామిడి రైతులను క్రూరమైన దొంగలు, అసాంఘిక శక్తులు, దండుపాళ్యం బ్యాచ్ అంటూ పతాక శీర్షికల్లో దూషించడం ద్వారా తమ కడుపు మంటను ఎల్లో మీడియా బయటపెట్టుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబును మోసేందుకు, నిత్యం భజన చేసేందుకు ఆ పత్రికలు, మీడియా ఇంతగా దిగజారిపోవాలా అని ప్రశ్నించారు. నిన్న మార్నింగ్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ప్రారంభించినప్పటి నుంచి మమ్మల్ని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరి ప్రజల గొంతుకల్ని తీవ్రంగా ద్వేషించేటువంటి కొన్ని పత్రికలు, ప్రచార మాధ్యమాలు, ప్రసార మాధ్యమాలు, TV5, ABN లాంటివి, ఈనాడు, ఆంధ్రజ్యోతి మా మీద, మామిడి రైతుల మీద, వాళ్లకు చంద్రబాబు మీద ఉన్నటువంటి ప్రభుభక్తిని చాటుకోవటానికి తమ అక్కసంతా కూడా మామూలు స్థాయిలో కాదు, తీవ్రమైన స్థాయిలో వాళ్ళు వెళ్లగక్కటం జరిగింది. మమ్మల్ని ప్రత్యర్థులుగా కూడా గుర్తించకుండా శత్రువులుగా, రౌడీ మూకలుగా, హత్యాకాండను సృష్టించేవారుగా వాళ్ళిష్టం వచ్చినట్టుగా రాతలు, వాళ్ల మాటలు. ఈ రోజున ఆంధ్రజ్యోతి పత్రికలో బంగారు పాళ్యంలో దండుపాళ్యం అని ఒక వార్త రాసి, మేమంతా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో అరాచకాన్ని, దౌర్జన్యాలని చేశామని ఒక విధ్వంసకారులుగా మమ్మల్ని చిత్రీకరించడానికి పూర్తి అబద్ధపు వార్తని, జనాలే లేరని చెప్తారు, వాళ్లే ఫోటోలు వేసినారు. ఆశ్చర్యంగా జనం లేక వెలవెలపోయినా అనే వార్త వాళ్లదే. తోసుకు వచ్చినటువంటి జనం ఎలిప్యాడ్ దగ్గరికి 3,000 మంది అని రాసింది వాళ్లే. 2 వార్తలు దీంట్లోనే ఉన్నాయి. అక్కడికి వచ్చింది రైతులే కాదు, వచ్చిన వాళ్ళు ఎవరో రైతుది మామిడికాయలు రోడ్లో వేసేసినారు. మామిడికాయలు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలోనే కాదు, చిత్తూరు జిల్లా అంతా కూడా మామిడి రైతులు ఈ రకంగానే పారబోసినారు రోడ్లలో. ఎందుకు పారబోసినారు? ఎవరైనా ఆ కాయలను అమ్ముకుంటే డబ్బులు వస్తాయి, డబ్బులు వచ్చేటువంటి కాయలను అమ్ముకుంటారండి. ఆ కాయలకు ఈ ప్రభుత్వం విలువ లేకుండా చేసేసింది కనుక రైతులు రోడ్ల మీద పారేసుకుంటున్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించటంలో ఈ ప్రభుత్వం విఫలమైంది కనుక ఆ రైతులు కాయల్ని రోడ్డులో వేశారు. దాని మీద ఎంత పెద్ద స్టోరీ. మేమే ఏదో బలవంతంగా ఎవరో ఒక తెలుగుదేశం మరి ఏదో పేరు రాశారు, శ్రీనివాసులు నాయుడు ఏదో పేరు, ఆయన ఆ రైతుది కూడా దొర్లించేసినామని రాసినారు. అలాగే రైతులు కానటువంటి వాళ్లతో ఒక 5-6 మందితో జగన్మోహన్ రెడ్డి ఎందుకు వచ్చినాడో మాకు అర్థమే కాలేదు అని కూడా రాయించినారు. ఇలా మీకు మా మీద వ్యతిరేకత ఉండొచ్చున్నది తప్పు కాదు, మేము అధికారంలోకి రాకుండా చేయటానికి ప్రయత్నం చేయొచ్చు, కానీ మమ్మల్ని ఇంత దారుణంగా, ఘోరాతి ఘోరంగా మీరు ఎంత చిత్రీకరిస్తే జగన్మోహన్ రెడ్డి గారు అంత పైకి లేస్తున్నాడు. మిమ్మల్ని, మీరు రాస్తున్నటువంటి రాతల్ని జనం తప్పుపట్టరు అనుకుంటే అది మీ తప్పిదమవుతుంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.